ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పాలక మండలి ఈరోజు ఎక్కంటి శ్రీనివాసరావు గారు కుస్మారినాథ బాబా ఆలయానికి చైర్మన్గా సీతా గారు, కృష్ణ గారు, సుజాత గారు వీళ్ళందరితో ఈరోజు ఇన్స్పెక్టర్ గారు ఈవో గారు సంబంధించి రావడం, ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి అందరూ ఈరోజు ఆయన అభివాదం వచ్చేందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేను ఒకటే కోరుకునేది, కుస్మారినాథ బాబుకి చాలా హిస్టరీ ఉంది, చాలా చరిత్ర ఉంది. ఆ చరిత్రని మనం నిలబెట్టుకోవాలని చెప్పాం. ఇక్కడ నిజంగా కుస్మారినాథ బాబు టెంపుల్కి నేను కూడా 1-2 సార్లు వచ్చాను. ఈసారి మొత్తాన్ని వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కి చూస్తూ మొత్తం భద్రాచలం మొత్తం ఎలా ఉందని కనబడుతుంది. ఈరోజు కుస్మారినాథ బాబుకు ఉన్న ఆస్తులు కానీ సంపద కానీ చాలా ఎక్కువ. మనం భద్రాచలంలో భద్రాచలం ఈ కుస్మారినాథ బాబా ఇచ్చిన భూములనే ఇల్లు కట్టుకోవడం జరిగింది. చాలా వరకు కూడా ఆక్రమణ జరిగింది. ఈ ఆక్రమణని అరికట్టాలని మనం చెప్పాం. ఈరోజు శ్రీనివాస్ గారు వచ్చారు. ఇంకా ఇతర రాష్ట్రాల్లో ఇతర జిల్లాల్లో దీనికి ఆస్తులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కుస్మారినాథ బాబాని ఏదైతే ఈ పాలక మండలి వచ్చిందో దాంతోపాటు ఈఓ గారు కానీ, ఇన్స్పెక్టర్ గారు కానీ, అర్చకులు కానీ అందరూ సహాయ సహకారాలు చేసి ఖచ్చితంగా ఈ కుస్మారినాథ బాబు గారిని ఇంకా డెవలప్ చేస్తాం. రేపు ఏదైతే మాడవీధులు భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి గారి మాడవీధులు డెవలప్మెంట్ ఎలా చేస్తున్నామో దాని పక్కనే ఉన్న కుస్మారినాథ బాబు గారిని కూడా డెవలప్ చేయాలని వారు అడిగారు. ఖచ్చితంగా దాని పక్కన ఈరోజు ఏవైతే మనం ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు వెకేట్ చేసిన తర్వాత రేపు శ్రీ సీతారామచంద్ర స్వామి టెంపుల్కి పక్కనే కనపడేది కుస్మారినాథ టెంపుల్. ప్రతి ఒక్కరు కూడా శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి వచ్చిన వాళ్ళందరూ కూడా దీన్ని దర్శించే విధంగా దీన్ని సుందరంగా తయారు చేయాల్సిన బాధ్యత చైర్మన్ గారిని ఈరోజు నేను వాళ్ళకి పెద్ద బాధ్యత పెడుతున్నాను. ఇంకొకటి అడిగారు, మన మెట్ల మధ్యన చాలా ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ని ఈఓ గారికి చెప్పాను. ఆ ప్లేసు మనకు చాలా వరకు దీనికి ఆశలు ఉన్నాయి. ఇంకో చిన్న టెంపుల్ లాంటిది కట్టుకుంటే చాలా బాగుంటుంది అన్నారు. ఖచ్చితంగా మంచి ఆలోచన. ఆ వాల్ గట్టిగా ఉండాలంటే ఏదైతే రిటర్న్ వాల్గా ఉండే విధంగా ఆ ఖాళీ ప్లేస్లో ఇంకో టెంపుల్ కడతామన్నారు. ఆ టెంపుల్ కూడా ప్లాన్ చేసుకొని ఖచ్చితంగా ఆ టెంపుల్ని కూడా నిర్మిద్దామని వాళ్ళందరికీ మనవి చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఒక ప్రత్యేకత ఏంటంటే కుస్మారినాథ బాబు గారికి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా ఆ రైట్స్ కూడా ఈ టెంపుల్కి ఉన్నాయి. ఖచ్చితంగా మ్యారేజ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు టెంపుల్లో ఆ టెంపుల్లో మన రైట్స్ లేవు, కానీ ఈ టెంపుల్లో చాలా దూరాల నుంచి టెంపుల్లో మ్యారేజ్ చేసుకోవాలని వస్తూ ఉంటారు. వాళ్ళు బయట చేసుకొని రిజిస్ట్రేషన్ ఎదుగుతూ ఉంటారు. దీనికైతే కుస్మారినాథ బాబు గారికి అయితే మ్యారేజ్ రైట్స్ ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్లేస్ కూడా ఉంది. ఇది కావాల్సిన ప్లేస్ను కూడా ఉంది. దీన్ని డెవలప్మెంట్ చేయడానికి ఈ మెంబర్స్ కానీ డైరెక్టర్లు కానీ చేయడానికి బాధ్యత ఉంటుంది. ఖచ్చితంగా దీని భూములు అయితే ఎక్కడ ఉన్నాయో ఆ భూములన్నింటినీ కౌలు ద్వారా కానీ వీటి ద్వారా వచ్చి మళ్ళీ టెంపుల్ నెరవేర్తామని అందరికీ మనవి చేసుకుంటూ మనకి ఇచ్చిన బాధ్యతలను ఏవైతే ఈరోజు ప్రమాణ స్వీకారంలో మీరు బాధ్యతలు ఏవైతే చెప్పారో ఆ బాధ్యతలన్నింటినీ గోప్యంగా ఉంచుకొని దీన్ని డెవలప్మెంట్ చేస్తామని అందరూ సహాయ సహకారాలతో ఈ అభివృద్ధి చేయాలని, మళ్ళీ అవకాశం వస్తే మీకే వచ్చే విధంగా మేము కృషి చేస్తామని మీరందరూ ఈ టెంపుల్ డెవలప్మెంట్కి ప్రతి భక్తుడు అక్కడ వచ్చే భక్తుడు ఈ పక్క కుస్మారినాథ బాబు గారు ఉన్నారు, బాగా కనపడతారు, మనం బాగుంటుందని ప్రతి ఒక్కరి భక్తులు చెప్పే విధంగా మీరు తయారు చేయాలని అందరికీ మనవి చేసుకుంటూ మరోసారి నేను అందరికీ కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ కుస్మారినాథ బాబా టెంపుల్ పవిత్రతను కాపాడాలని అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. దేవస్థానం తరఫున చైర్మన్ గేట్గా నమ్మకంతో గుడి డెవలప్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు సహకారం తీసుకొని ప్రమాణ స్వీకారం చేశామండి. మా పదవి కాలంలో గుడిని రామాలయంతో పాటు గుర్తింపు ఉండేలాగా మా సాయ శక్తులతో చేస్తాం. డైరెక్ట్గా జాయిన్ అయ్యాము కాబట్టి మా సాయ శక్తులు ఆ ఎమ్మెల్యే గారు మేము పార్టీ నాయకులు అందరూ జాయిన్ అయిన తర్వాత మా సొంతంగా మేము స్వయం కృషితోటి పనిచేస్తామని ఈ గుడిని డెవలప్మెంట్ చేస్తామని కోరుకుంటూ
సెలవు తీసుకుంటాం.